హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్లో అతి ముఖ్యమైనటువంటి అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 55 మార్కులు ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్లో ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ విత్ డీటెయిల్ అనాలిసిస్ నేను రాజశేఖర్ సార్ కలిసి చేయబోతున్నాము. రాజశేఖర్ సార్, ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటివి, అందులో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటివి, ఏ టాపిక్స్ పై ఎక్కువ ఫోకస్ చేయాలో ఒకసారి మా వ్యూవర్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి నీట్గా. సార్, ఇప్పుడు నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ని తీసుకుంటే ఇక్కడ నుంచి వెయిటేజ్ 13 మార్క్స్ అయితే రావడం జరిగింది సార్. ఫస్ట్ మనందరి క్లారిటీ ఏముండాలంటే ఫస్ట్ బేసిక్స్ మీద బాగా ఐడియా ఉండాలి సార్. ఫస్ట్ అందరికి ఏంటంటే బేసిక్స్ మీద ఐడియా ఉండి, తర్వాత కాన్సెప్ట్ మీద ఐడియా ఉండి, తర్వాత మన సార్ వాళ్ళందరూ ఎక్స్ప్లెనేషన్ చేసింటారు. ఒక్కొక్క మెథడ్కి అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 మెథడ్స్ లాగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింటుంది. అదే నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్లో ఎలిమినేషన్ ప్రాసెస్ లాగా ఎలా డీల్ చేయాలి అనేది మన ఎంఆర్ స్టడీ సర్కిల్లో డీల్ చేయడం జరుగుతుంది. అంటే మొదటిగా ఈ మూడు మెథడ్స్లో ఎగ్జామ్ హాల్లో ఏ మెథడ్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది క్లియర్గా నేను జయంత్ సార్ ఇద్దరము ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి సార్, ఇక్కడ ఈ నెంబర్ సిస్టమ్ టాపిక్ ఇది ఓన్లీ ఒక టాపికే కదా సార్, దాని కింద సబ్ టాపిక్స్ మినిమం 10 టాపిక్స్ అక్కడ వరకు ఉండొచ్చు సార్. ఇక్కడ నుంచి రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు, ఇక్కడ నుంచి మనకి దగ్గర 2 మార్క్స్ రావడం జరిగింది సార్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. అదేవిధంగా ప్రైమ్ నెంబర్స్ మీద కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అండ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ నుంచి కూడా 2 మార్క్స్ రావడం జరిగింది. ఫ్రాక్షన్స్ నుంచి కూడా వచ్చాయి, అంటే భిన్నాలు, అతి పెద్ద భిన్నం ఏది, అతి చిన్న భిన్నం ఏది, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అనేది అవరోహణ క్రమము ఆరోహణ క్రమంలో అమర్చండి అని కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇచ్చిన ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా క్రూషియల్ ఏంటి అంటే సార్, అక్కడ ఆల్జీబ్రా అనేది కూడా మన నెంబర్ సిస్టంలోనే డీల్ చేయబోతున్నాం సార్. ఆల్జీబ్రా నుంచి కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అదేవిధంగా ఈ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ఖచ్చితంగా 2 మార్క్స్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంది సార్. ఓకే సార్, సింప్లిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ సార్. అంటే సింప్లిఫికేషన్స్ ఖచ్చితంగా గ్రూప్ డిలో 3 మార్క్స్ కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ అనమాట. ఆ సింప్లిఫికేషన్స్ అనేది కూడా మనం ఇక్కడ నెంబర్ సిస్టంలోనే డీల్ చేయబోతున్నాం సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా సార్, బేసిక్స్, కాన్సెప్ట్ అండ్ తర్వాత డీటెయిల్ అనాలిసిస్, ఎలిమినేషన్ టెక్నిక్స్ అని మీరు చెప్పారు కదా సార్. కొంతమంది ఎట్లా అంటే బేసిక్స్ లేకపోయినా, ఓన్లీ మీరు బేసిక్ లేకపోయినా క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయగలుగుతారని చెప్తుంటారు కదా సార్, మరి అలా మీరు ఏమన్నా చెప్పగలుగుతారా సార్? అలాంటిది ఏం లేదు సార్. ఖచ్చితంగా స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది మన మీద ఖచ్చితంగా ఫోకస్ ఉండాలి. ఫస్ట్ ఈ ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేయగలుగుతున్నారు అనే దాని మీద మనం ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి సార్. ఫస్ట్ ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ అనే క్వశ్చన్ కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఆన్లైన్ ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఆన్లైన్లో చేయడం చాలా కష్టం సార్. ఖచ్చితంగా మనం రాసేది ఆన్లైన్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ల్యాప్టాప్స్లోనే ఎగ్జామ్స్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. అదేవిధంగా ఆన్లైన్లోనే మాత్రమే ప్రాక్టీస్ చేయాలి సార్. ఖచ్చితంగా మనము జాబ్ను సాధించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడు అని అంటే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాయడం వల్ల మనకు ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది సార్. అదే విధంగా ఇది ఎలా చేయగలుగుతున్నామంటే, బేసిక్స్ లేకోకున్నట్ల, కాన్సెప్ట్ లేకోకున్నట్ల షార్ట్ కట్ నేర్చుకున్నా ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో పోయినాక నాకు గుర్తుకు రాలేదు సార్ అని చాలా మంది స్టూడెంట్స్ కూడా అంటూ ఉంటారు సార్. అవును సార్. డైరెక్ట్ కాన్సెప్ట్కి వెళ్ళకపోవడం ముందు ఫస్ట్ బేసిక్స్ అనేది మనకి క్లియర్ కట్గా రావాలి. ఆ బేసిక్స్ క్లియర్ కట్గా రావాలంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సార్ స్పీడ్ మ్యాథ్స్ మీద. అది చూసిన తర్వాత మన గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఎవరైతే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సిరీస్కి మనం 30 డేస్లో, అంటే 15 డేస్ వచ్చేసి అర్థమెటిక్ని, 15 డేస్ వచ్చేసి రీజనింగ్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను జయంత్ సార్ ఇద్దరం కలిసి డీల్ చేయగలుగుతున్నాం. మొదటిగా సార్ కాన్సెప్ట్ చెప్తే నేను షార్ట్ కట్ చెప్తా. షార్ట్ కట్ కాన్సెప్ట్ రెండిట్లో ఎగ్జామ్ హాల్లో ఏది చేయాలనేది కూడా ఈ ఎంఆర్ స్టడీ సర్కిల్ తరపు నుంచి మేము చెప్పగలుగుతాం. అదేవిధంగా సార్ షార్ట్ కట్ చెప్తే నేను కాన్సెప్ట్ చెప్తా. ఏ విధంగా చేస్తాం, ఏ విధంగా బ్లండర్ మిస్టేక్స్ మనం చేయగలుగుతున్నాం అనే దాని గురించి ఈరోజు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి, గతంలో మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక నెంబర్ సిస్టంలో ఒక టాపిక్ తీసుకున్నాము అంటే ఆ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ని ఎక్స్ప్లెనేషన్ చేయడంతో పాటు గతంలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే మేము ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అదందరూ దృష్టిలో పెట్టుకొని కాన్సెప్ట్ని క్లియర్గా విని తర్వాత క్వశ్చన్ని ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది సార్. ఇప్పుడు ఈ నెంబర్ సిస్టంలో గతంలో వచ్చిన క్వశ్చన్స్ గురించి డీల్ చేయగలిగాం. నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రోగ్రెషన్ మీద కూడా ఖచ్చితంగా 2 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. 2 మార్క్స్ రావచ్చు, 1 మార్క్ రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు కూడా.
ఇక్కడ చూడండి సార్, నెక్స్ట్ పర్సెంటేజ్ కూడా తీసుకోగలుగుతున్నాం. 1 మార్క్ లేదా 2 మార్క్స్ అయితే Okay, sir. ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది సార్. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ సార్. సార్ ఈ లాభ నష్టాలు లేదా ఈ రుసుము సపరేట్ గా టాపిక్స్ చెప్పగలుగుతారు. రుసుము అనే చాప్టర్ సపరేట్ గా చెప్పగలుగుతారు Okay, సార్. sir. కానీ మనం డీల్ చేసేటప్పుడు ఈ మూడుని కలిపి ఆర్డర్ వైజ్ గా డీల్ చేయగలుగుతున్నాం. అక్కడ నుంచి 3 మార్క్స్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సార్. అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ లేదా అదేవిధంగా చక్రవడ్డీ, ఇక్కడ నుంచి కూడా ఖచ్చితంగా 3 మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఎలా ఇస్తారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ మీద ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా చక్రవడ్డీలోన ఈ 2 ఇయర్స్ సంబంధించిన చక్రవడ్డీ లేదా 3 ఇయర్స్ సంబంధించిన చక్రవడ్డీ గాని గురించి ఒకటి వస్తుంది. అదేవిధంగా బార్ వడ్డీకి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే సార్. నెక్స్ట్ ఈ యావరేజ్ టాపిక్ కూడా ఉంది కదా సార్. ఈ యావరేజ్ టాపిక్ నుంచి వెరీ ఈజీగా డీల్ చేయగలుగుతాం. అదేవిధంగా ఒక క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచి వస్తుంది సార్. ఇక్కడ నుంచి మిస్ చేసుకోకూడదు. అదే ఏజెస్ని కూడా మనం ఈజీగా డీల్ చేయగలుగుతాం. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్, అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నిటి కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవే క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే సార్. ఈ ట్రిగ్నామెట్రీని ఏ విధంగా డీల్ చేయగలుగుతామో వెరీ ఈజీగా డీల్ చేయగలుగుతారు సార్ కూడా. అదేవిధంగా ఇద్దరం కలిసి కూడా వెరీ ఈజీగా ట్రిగ్నామెట్రీ, మీరు గతంలో విన్న ట్రిగ్నామెట్రీ వేరు ఉండిద్ది, ఈ ఎగ్జామినేషన్లో మనం చేసే విధానం కూడా వేరు ఉంటుంది. ఖచ్చితంగా సార్ కూడా అలానే చెప్పగలుగుతారు. జామెట్రీ అనే టాపిక్ని కూడా ఖచ్చితంగా 2 మార్క్స్ వచ్చే స్కోప్ ఖచ్చితంగా ఉంటుంది. జామెట్రీని కూడా ఎలా డీల్ చేయాలో, ఏ విధంగా ఎగ్జామినేషన్స్లో వస్తాయో ఆ బేస్ అయ్యి దానికి తగ్గట్టుగానే మన మెథడ్స్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుంచి కూడా ఖచ్చితంగా మనం మీను, మోడు, మీడియన్ క్వశ్చన్ వస్తుంది సార్. ఏం పెద్దగా టేకప్ చేయడానికి ఏం పెద్ద విషయం అయితే ఉండదు సార్. ఈ మెన్సురేషన్ టాపిక్లో కూడా సార్ ఇక్కడ మెన్సురేషన్ టాపిక్లో 2D అండ్ అదేవిధంగా 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ బోత్ చాప్టర్స్ ఉంటాయి సార్. ఇక్కడ బేస్ అపాన్ ఓన్లీ ఫార్ములా చేసి ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తూ వచ్చేస్తారు సార్. ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి కూడా మనం విత్ ఫార్ములా టైప్గా చెప్దాం. అదేవిధంగా వితౌట్ ఫార్ములా విధానం కూడా మనం డీల్ చేద్దాం. ఎక్కువైతే ఫార్ములా విధానం నేర్చుకుంటే వెరీ ఈజీ సరిపోద్ది సార్. ఇక్కడ విత్ ఫార్ములా అప్లై చేస్తే వెంటనే వచ్చే అవకాశం ఆన్సర్ ఉంటుంది సార్. ఇది సార్ ఇన్ డీటెయిల్డ్గా మ్యాథమెటిక్స్ సంబంధించిన దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా క్రూషియల్ టాపిక్ మొట్టమొదటిగా ఏది చేస్తే బాగుంటుంది సార్ ఇందులో స్టూడెంట్స్ అందరూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అందరికీ ఉన్న భయం ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్ అంటేనే ఒక టఫెస్ట్ సబ్జెక్ట్ అని అందరు ఫీల్ అవుతుంటారు. దీన్ని కూడా మనము ఈజీగా బేసిక్ అండ్ కాన్సెప్ట్ అండ్ షార్ట్ కట్ టెక్నిక్స్తో మనం ఈజీగా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అలాగే ఇందులో సార్ చెప్పినట్టు ఈ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో గతంలో వచ్చిన ప్రతి సబ్ టాపిక్ నుంచి కూడా మార్క్స్ అన్నీ కూడా సార్ డీటెయిల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సార్ ఇప్పుడు మాకు వచ్చే డౌట్ ఏంటంటే సార్, ఓకే, ఈ టాపిక్స్ 14 టాపిక్స్ ఉన్నాయి కదా సార్, దీంట్లో దేనికైనా ఏదైనా ఇంటర్లింక్ ఒక టాపిక్ నేర్చుకుంటే ఇంకో టాపిక్ కూడా ఈజీ అయ్యేటట్టు ఏమైనా ఉంటాయా? అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అవును సార్. ఇప్పుడు మనం అదే విధంగా ఆర్డర్ వైజ్ గా అమర్చడం జరిగింది సార్. కొంతమంది ఏమంటుంటారంటే మన నెంబర్ సిస్టమ్ చెప్పుకోకున్నట్లు నాకు ఈ టాపిక్ రాదు, ఏజెస్ అని డైరెక్ట్గా ఏజెస్ లెక్ స్కిప్ అవుతుంటారు సార్. ఖచ్చితంగా మనం టేక్ ఆఫ్ ఈజీగా చేయాలి, మన మెథడ్స్ అన్ని అర్థం కావాలి అంటే ఫస్ట్ నెంబర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేస్తే స్టూడెంట్స్ వెరీ ఈజీగా డీల్ చేయొచ్చు సార్. ఓకే సార్. అలాగే ఈ టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ ఒక వే తీసుకుంటే సరిపోద్ది సార్. ఇవన్నిటికీ ఒకే విధంగా డీల్ చేయగలుగుతాము. ఇప్పుడు మనకి రేషియోస్ అండ్ ప్రిపరేషన్ వస్తే చాలు సార్. పర్సెంటేజ్ని, ప్రాఫిట్ లాస్ని, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఇవన్నిటిని ఒక విధంగా డీల్ చేయొచ్చు సార్. ఓకే సార్. ఇప్పుడు యావరేజెస్, ఇది ఏజెస్ని, ఈ టైమ్ అండ్ డిస్టెన్స్, పైప్ అండ్ సిస్టమ్, ఈ మూడుని కలిపి ఓ విధంగా మనం డీల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. ఇప్పుడు మన ట్రిగ్నామెట్రీ అనేది గురించి కూడా ఏ విధంగా చేయగలుగుతాము, మీరు ఇంతకుముందు నేర్చుకుంది ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు మనం చెప్పేది ఏ విధంగా ఉంటుందో ట్రిగ్నామెట్రీ మనం ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. ఖచ్చితంగా సార్ మనం ఇప్పుడు 15 days అర్థమెటిక్, 15 days రీజనింగ్ చెప్పే విధంగా పిల్లలు ఓవరాల్గా మనం కవర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మరి ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి కూడా ఒక 5 days ప్యూర్ మ్యాథ్స్ దీనిలో కూడా ఒక 5 days కేటాయిద్దాం సార్. అన్ని కలిపి ఒక 15 days అని చేయడం. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ బాగా చేశారు సార్, అందుకు థ్యాంక్స్. మళ్ళీ దీనికి సంబంధించి కాకుండా రీజనింగ్ సంబంధించి కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ సంబంధించింది కూడా ఎక్స్ప్లెనేషన్ చేద్దాం సార్ డీటెయిల్డ్గా. ఎందుకంటే మనం రీజనింగ్నే ఎక్కువగా ఫోకస్ చేయాలి సార్. అందరు రీజనింగ్ ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఈజీగా చేయగలుగుతాను మార్క్స్ అని. రీజనింగ్ నుంచి 30 మార్క్స్ ఉన్నాయి సార్. మనకి ఈ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన 25 మార్క్స్ ఉంటే ఇక్కడ వచ్చేసి 30 మార్క్స్ ఉన్నాయి. మన మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే ఈ 30 days ప్లాన్లో
ఖచ్చితంగా మన 55 మార్క్స్కి మ్యాక్సిమం ప్రతి ఒక్క స్టూడెంట్ డల్లర్ కూడా ఖచ్చితంగా 40-50 మార్క్స్ని తెచ్చుకునే విధంగా మనం డీల్ చేద్దాం సార్. ఓకే సార్. వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.